మీ అందరికీ సుపరిచితులు కూడా శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు, అట్లాగే మరో శాసనసభ్యులు ఎడ్మా బొజ్జు పటేల్ గారు, అట్లాగే మాజీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పార్లమెంటులో పెద్ద ఎత్తున గళమెత్తి అందరినీ ఒప్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుండి నడిచినటువంటి మధు యాష్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, గిరిజన కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు, అట్లాగే డిసిసిబి చైర్మన్ భోజరెడ్డి గారు, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం, ఐటీడీ అధికారులతో సహా, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పిప్పిరి గ్రామ సోదర సోదరీమణులు, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ మార్చి 16 నాడే జరగాల్సి ఉండింది. కరెక్ట్గా మార్చి 16 నాడు ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిఎల్పి నాయకుడిగా ఉన్న నన్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ అనేటువంటి ఒక పాదయాత్రని పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయం చేసి ఈ పిప్పిరి గ్రామం నుంచే బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే కార్యక్రమానికి నాంది పలికింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. వారిచ్చినటువంటి ప్రోత్సాహం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు, ఇతర కార్యదర్శులు అందరూ, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరితో కలిసి ప్రేమ్ సాగర్ రావు గారు, బొజ్జు గారు, శ్రీధర్ బాబు గారు, మధు యాష్కి గౌడ్ గారు, ఇంకా అనేక మంది నాయకత్వం అంతా దగ్గరుండి ఇక్కడి నుంచి ఆనాడు పాదయాత్ర కార్యక్రమానికి నాంది పలికారు. ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మార్చి 16న మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ సభ పెట్టి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ద్వారా మీ అందరి కోరికలు మన్నించి ఇక్కడ సభ పెట్టాలని ఆ రోజు అనుకున్నాం. కానీ అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, సభని వాయిదా వేసుకొని దాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం.
ఈ సభకు చాలా ప్రాశస్త్యం ఉంది. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి, ప్రజాప్రభుత్వం ఏర్పడి, ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు. కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండలు. ఈ నడకేదో 2 గ్రామాలు దాటో 3 గ్రామాలు దాటో లేకపోతే 2-3 రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వచన బలం, మీ దీవెనలు 2 రోజులు కాదు, లేకపోతే 2 గ్రామాలు కాదు, ఇక్కడ నుంచి బయలుదేరి చిట్ట చివరగా ఖమ్మం కంక్లూడింగ్ జూలై 2వ తారీఖు వరకు కూడా దాదాపు 1000 గ్రామాలని కదిలిస్తూ, నడుస్తూ, మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మీ ఆశీర్వచనం వల్లనే పూర్తి చేయగలిగాం. ఎండలకి ఎండాం, మధ్య మధ్యలో అరకొరగా 1-2 వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం. కానీ ఎక్కడ పాదయాత్రను మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో 2 సార్లు వడదెబ్బ తగిలినా నా వడదెబ్బ, నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం. ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం, మీ బాధల్ని కళ్ళారా చూశాం, మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచాం. కొండల్లో, గూడాల్లో, గుడిసెల్లో, లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మిగతా శాసనసభ్యులు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా ఈ పాలనేదో మాకు అంది వచ్చినటువంటి అవకాశమేనో లేకపోతే అనుభవించాల్సిన అధికారం అని మేము ఎప్పుడు భావించలేదు. ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా భావించి ఆనాడు ప్రజలకు మేము ఏ వాగ్దానాలు అయితే చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం, నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మేమందరం శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గంట ఆలస్యం అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి
ఇచ్చిన గ్యారంటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నాం. మహిళలందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. అదే రోజు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం పెరిగినటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి దానిని 10 లక్షలు చేస్తామని చెప్పాం. ఒక్కరోజు ఆలస్యమైనా ఒక్క ప్రాణమైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 రూపాయలకే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. యావత్తు నడిచిన ప్రతి కార్యక్రమంలో భాగంగా చూసిన ప్రతి దగ్గర పేదవాళ్ళు అడిగినటువంటి ఇళ్ల సమస్యను పరిష్కరించడం కోసం పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లు కట్టాలని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశాం. ఈ ప్రభుత్వ పరంగా కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు 2 గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక 1,00,000 రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో వచ్చే ప్రతి రూపాయి కూడా దోబరా ఖర్చు కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి, అది ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యల సమాధానంగా అలాంటి మాట ఇచ్చాము రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు, గ్రూప్ 1 పరీక్షని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు